హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ అనమాట. వెనిలా ఐస్ క్రీమ్ చేస్తున్నా. 1 లీటర్ బర్రె పాలు తీసుకున్నా. నేను ఏ పాలైనా వేసుకోవచ్చు, మామూలు నార్మల్ పాలు చేసుకోవచ్చు, క్రీమ్ మిల్క్ చిక్కటి పాలు ఉంటాయి, ప్యాకెట్ పాలు అవి తీసుకోవచ్చు, ఏ పాలైనా తీసుకోవచ్చు. 1 లీటర్ పాలు తీసుకొని మంచిగా ఒక 5-6 నిమిషాలు మసల పెట్టుకోవాలన్నమాట. కాగాలి మంచిగా. తర్వాత ఒక 3 స్పూన్ల కార్న్ఫ్లోరు, ఒక చిన్న గ్లాసు పాలు, కార్న్ఫ్లోర్ 3 స్పూన్లు వేసుకొని, పెద్ద స్పూన్లు ఒక గ్లాస్ పాలు పోసుకొని కార్న్ఫ్లోర్ ఫస్ట్ మంచిగా కలిపి పెట్టుకోవాలి ఉండలు లేకుండా. పాలు అక్కడ మసులుతూనే ఉంటే ఇక్కడ ఇది కలిపి పెట్టుకోవాలన్నమాట. కలిపి పక్కకు పెట్టుకుంటే టైం సేవ్ అవుతుంది మనకు కూడా. పాలు కాగుతున్నాయి కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. మీగడ అనేది అందులోనే కలవాలన్నమాట, పాలలోనే. మీగడ పైన మీగడ కట్టకుండా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఒక పొంగు వచ్చింది కదా, ఇంకొక 2 పొంగులు వస్తే మంచిగా కొంచెం చిక్కగా అవుతాయి అన్నమాట పాలు. మీడియం ఫ్లేమ్ మీద కాగబెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మొత్తం ఒకసారి పొంగిపోతాయి అన్నమాట. మీగడ అనేది అందులోనే కలుపుకుంటూ మంచిగా ఒక 6-7 నిమిషాలు బాగా మసల పెట్టుకోవాలి పాలు. ఇప్పుడు బాగా మసులుతున్నాయి కదా, చిక్కటి పాలే పోసిన నేను. వాటర్ అయితే ఒక చుక్క కూడా వేయలేదు. కానీ మనకు పాలు పోసేటోళ్ళు మాత్రం కొంచెం కలుపుతారు కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కలుపుకోవాలి. తర్వాత మనం ఫస్ట్ పాలు పోసి కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా, కార్న్ఫ్లోర్ వేసుకోవాలి పాలల్లో. మంచిగా 6-7 నిమిషాలు పాలు కాగిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. మిల్క్ ఏమంటారు, మీగడ పాల మీద మీగడ ఉన్నా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, నేను అందుకనేసి ఫ్రెష్ క్రీమ్ వేసిన. ఒక 1/2 కప్ అంతా ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. మనం ఏ గ్లాస్ తోటి పాలు కార్న్ఫ్లోర్లో కలిపినామో అదే గ్లాస్ తోటి 1 గ్లాసు చక్కెర పోసుకోవాలి. కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకో గ్లాస్ వేసుకోవచ్చు. మేమైతే కొంచెం తక్కువనే తింటాం అనమాట, స్వీటు చాలా తక్కువ తింటాం, కొంచెం కాదు. ఆ గ్లాస్ పోసుకొని ఉండలు కట్టకుండా మంచిగా బాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుతూనే ఉండాలి, సిమ్లో పెట్టుకోవాలన్నమాట. తర్వాత 1 లీటర్ పాలు కదా, ఒక చిన్న స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనం బయట తింటే ఎట్లుంటుందో ఐస్ క్రీమ్ అదే టేస్ట్ వస్తుంది అనమాట. సేమ్ ఇంకా వాళ్ళు కూడా అదే చేస్తారు, కానీ కొంచెం ఇంకా ఎక్కువ స్టోరేజ్ ఉండాలని వాళ్ళు కెమికల్ యూజ్ చేస్తారనమాట. మనం ఏం కెమికల్ యూజ్ చేయకుండా న్యాచురల్గా మనం ఇంట్లో ఉన్న వాటితోటి ఇట్లా వెనిలా ఐస్ క్రీమ్ అనమాట. బాగా కలుపుకోవాలి, చిన్న మంట మీద పెట్టుకొని. కలపకుంటున్నామనుకో అడుగంటుతుంది అనమాట. మంచిగా కలిపిన తర్వాత కంప్లీట్గా చల్లగా కావాలి. నేను చల్లగా అవుతుందని వేరే గిన్నెలో పోసిన అనమాట. కంప్లీట్ చల్లగా అయిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంటే బంద్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ కలుపుకోవాలి, మిక్సీ పట్టాలన్నమాట. మిక్సీ పట్టి ఒక గిన్నెలకి వేసుకోవాలి. మన స్టీల్ గిన్నెలకైనా వేసుకోవచ్చు, దేంట్లోకైనా వేసుకోవచ్చు. నాకు ఒక మిక్సీ గిన్నె కంటే కొంచెం ఎక్కువైందనమాట. 2 సార్లు మిక్సీ పట్టినా. మేము చాలా మంది ఉంటాం కాబట్టి కొంచెం ఎక్కువ చేసిన అనమాట ఐస్ క్రీము. 1 లీటర్ పాలు కదా, మంచిగా ఒక గ్లాస్ బౌల్లో పోసి బటర్ పేపర్ అయినా మామూలు పేపర్ అయినా లేకపోతే సిల్వర్ ఫాయిల్ ఏది ఉన్నా సరే వేసుకోవాలన్నమాట. దాని మీద వాటర్ అనేది వేడికి ఇట్లా మనం ఫ్రిడ్జ్లో పెడితే వాటర్ పడుతుంది కదా, వాటర్ పడకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 4-5 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను ఎక్కువైంది ఇందులో వేసిన అనమాట. ఈ గిన్నెలు వేసి దాని మీద కూడా సిల్వర్ ఫాయిల్ పెట్టిన. ఒక 4-5 గంటల తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది. మరీ ఎక్కువ ఐస్ క్రీమ్ లాగా కాదనమాట. ఇట్లా గడ్డ పెరుగు ఎట్లుంటుందో అట్లా అవుతుంది అన్నట్టు. చూసిరా, ఇట్లా ఐస్ గడ్డ పెరుగులాగా ఉంది కదా. ఇప్పుడు ఇట్లయితే అయిన తర్వాత తీసుకొని మిక్సీ గిన్నె తీసుకొని మళ్ళీ మిక్సీకి వేసుకోవాలన్నమాట. అది మిక్సీకి వేసుకోవచ్చు, లేకపోతే అదే గిన్నెలో అట్లనే స్పూన్ తోటైనా బాగా కలుపుకోవచ్చు అనమాట. మిక్సీకి వేస్తే మంచిగా వస్తుంది ఐస్ క్రీము. ఇక సమ్మర్ హాలిడేస్, మా పిల్లలు ఇంటికాడనే ఉంటారు. ఇక చేస్తే పాపం మా పిల్లలు అయ్యిందా లాస్ట్ దాకా చూడరు, ఏమైందో చూపిస్తాను నేను వీడియో. మొత్తం కంప్లీట్గా వేసుకోవాలి. మిక్సీ గిన్నెలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి ఇట్లా నురుగు కనిపిస్తుంది కదా పైన, అట్లా రావాలన్నమాట. ఆ కన్సిస్టెన్సీ వస్తే ఐస్ క్రీమ్ బాగా వచ్చినట్టు. మంచిగా మళ్ళీ మిక్సీ గిన్నెలకి ఈ బౌల్లోకి వేసుకోవాలి. మళ్ళీ 2 గిన్నెలలోకి అయింది నాకు. మళ్ళీ అదే సిల్వర్ ఫాయిల్ పెట్టుకొని 8-10 అవర్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. 10 అవర్స్ అయితే ఎక్కువనే, ఇంకా 10 కంటే ఎక్కువనే పెట్టాలి. కానీ కొంచెం టెంపరేచర్ ఎక్కువ పెట్టుకుంటే 7-8 గంటలలో అవుతుంది. మరి కొంచెం తక్కువ ఉందన్నమాట ఫ్రిడ్జ్ టెంపరేచరు. ఇక అది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత గిన్నెలు కూడా వేసిన నేను.
వేసి మళ్ళీ అది కూడా సేమ్ మిక్సీ పట్టుకొని ఆ గిన్నెలోకి వేసి దాని మీద ఒక కవరు సిల్వర్ ఫాయిల్ చినిగిపోయింది అనమాట. ఒక బటర్ పేపర్ పెట్టి మూత పెట్టి పెట్టిన అనమాట. ఇక మా పిల్లలు అది మొత్తం గట్టి కాకముందే తినేసిరు. ఈ చిన్న గిన్నెలు అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మనకు టేస్ట్ కావాలి టెక్స్చర్ ఎందుకు అనేసి అన్నట్టు మా పిల్లల ఉద్దేశం అనమాట. టేస్ట్ పెద్ద మనగా వచ్చింది, టెక్స్చర్ ఎందుకంటే మరి వీడియో చూపించాలి కదా నాన్న, ఎవరన్నా ఇట్లా వేసుకుంటారా అంటే ఏం కాదులే అంటారు మా పిల్లలు. అట్లా వేస్తారనమాట. ఇగో మంచిగా 7-8 గంటలు 10 గంటల కంటే ఎక్కువనే పెట్టిన నేను. ఇక గట్టిగా మరీ ఇంకా గట్టిగా కానీ లేదు. మా పిల్లలకు పాపం ఎప్పుడు తినాలి అన్నట్టుంది. ఇది గట్టిగా అయింది కానీ మనకి ఎండలు ఎట్లా కొడుతున్నాయి, మనం బయట పెట్టగానే మళ్ళీ కరిగిపోతూనే ఉందన్నమాట ఐస్ క్రీము. ఇట్లా అయింది. ఐస్ క్రీమ్ స్క్యూప్ ఉంటుంది కదా, దాంతో తీస్తే మంచి షేప్ వస్తుంది అనమాట. కానీ నా దగ్గర లేదు కదా, గంటతో తీసే వరకు అంత పర్ఫెక్ట్ వస్తలేదన్నమాట. టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా చాలా బాగుంది. మొత్తం ఒక గిన్నెలకు వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. బాదం, జీడిపప్పు, పిస్తా, కావాలంటే కిస్మిస్లు ఏవైనా మన దగ్గర ఉన్నాయి వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంది. ఇక తర్వాత చూపిస్తుంది చూడరు. నేను మళ్ళీ వీడియో తీద్దామన్నట్టు మళ్ళీ జరసేపు కొంచెం బయట పెట్టేటప్పటికి నీళ్ళు అయిందనమాట. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి తీసేటప్పటికి చూసిరా ఎంట్లో మొత్తం కథం చేసిరు మా పిల్లలు. ఇక మా నీరజ్కి ఏం ఉంచలేదన్నమాట పాపం. ఇదే ఇక వానికి వచ్చినాక ఇవ్వాలి. చాలా చాలా బాగుందండి ఐస్ క్రీమ్. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.